ఇలా చాలా వరకు మీరు మార్షల్ ఆర్ట్స్ పర్సనాలిటీస్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఈ కోవిడ్ సిమ్టమ్స్ రాలేవండి. వాళ్ళకి కోవిడ్ సిమ్టమ్స్ వచ్చున్నా సరే అంత సఫర్ అవ్వలేదు వాళ్ళు. బికాస్ వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ కానీ ఇమ్యూనిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తనని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంది. చాలామందికి ఫిట్నెస్ అంటే గుర్తొచ్చే వర్డ్ ఏంటంటే బాడీ, మంచి బాడీ ఉండి 6 feet హైట్ ఉండి 6 pack ఉంటే ఫిట్నెస్ అనుకుంటున్నారు. అది కాదండి. ఫిట్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్. కోర్ నుంచి మీరు స్ట్రాంగ్ ఉన్నారా, కోర్ నుంచి మీ ఇమ్యూనిటీ ఎలా ఉంది, మీరు కోర్ నుంచి స్ట్రెంథనింగ్ చేస్తున్నారా, కోర్ స్ట్రెంత్ చేస్తున్నారా. సో కంప్లీట్ ఇంటర్నల్ స్ట్రెంథనింగ్ ఎంత చేసుకుంటారో మీకు అంత ఫిట్నెస్ వస్తుంది. ఇది మీకు జిమ్లో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ జిమ్, బట్ నా ప్రాబ్లం ఏంటంటే జిమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ ఎవ్రీ వన్స్ లైఫ్. బట్ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే కంప్లీట్ బాడీని మొత్తం టోన్ చేస్తుంది, ఇన్ అండ్ అవుట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ని కవర్ చేసేది మాత్రం మార్షల్ ఆర్ట్స్. దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ టెల్ ప్లీజ్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్. ఇంకో చాలామందికి మార్షల్ ఆర్ట్స్ ఐఎమ్ 40 years నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చా, ఐఎమ్ 35, ఐఎమ్ 55. సార్, మ్యామ్, దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ మార్షల్ ఆర్ట్స్. 4 years నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. 56 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. అంతెందుకు, మీరు ఒక్కసారి చైనా, జపాన్ విజిట్ చేస్తే మీరు లిటరల్గా మీరు చూడవచ్చు 60+ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు పొద్దునే వచ్చి రన్నింగ్ చేసుకుంటూ వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదే పంచెస్, అవే కిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. రీజన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ మెయిన్ గవర్నమెంట్ సపోర్ట్ ఒకటి. వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక కండిషన్ అండి, అక్కడ ప్రతి ఒక్కరికి కండిషన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోవాలి, ఇవి మిమ్మల్ని కాపాడుతుంది, రేపు యుద్ధం వచ్చినా సరే మన దేశం మొత్తం సిద్ధంగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. వెన్ కమ్స్ టు ఇండియాలో మీరు ఒక 20-30 years బ్యాక్ వెళ్తే చాలానే, అంటే చాలా మన పేరెంట్స్ని, మన గ్రాండ్ ఫాదర్స్ని తీసుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, ఎనఫ్ టు స్ట్రాంగ్. బట్ మీరు ఇప్పుడు జనరేషన్, ప్రజెంట్ 90s జనరేషన్ తీసుకుంటే అసలు మీరు ఒక్కొక్కరిని తీసుకుంటే ఎలా అంటే చాలా సెన్సిటివ్, చాలా లో ఉంటారు. దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళ సెల్ఫ్ వాళ్ళే అనుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మైండ్ సెట్ ఈజ్ నాట్ గుడ్ అండ్ ఈవెన్ కంపేర్ టు దట్ జనరేషన్, దిస్ జనరేషన్ కంప్లీట్లీ మైండ్ సెట్ గాట్ క్రాక్డ్. సో మీరు మీ మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలనుకున్నా, మీరు మీ మైండ్ సెట్ని చాలా బెటర్గా చేసుకోవాలనుకున్నా, మీ మైండ్ సెట్ని ఫార్వర్డ్ తీసుకెళ్దాం అనుకున్నా, నేను చెప్తున్నా మార్షల్ ఆర్ట్స్ మీకు 100% హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఇది నేను మీకు చెప్పడం కాదు, నేను ప్రూవ్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఇఫ్ యూ కమ్ ఫర్ 1 డెమో క్లాస్, ఈవెన్ ఒక్క డెమో క్లాస్కి వచ్చినా సరే ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు ఇది ఎంత బెటర్ అనేది.